కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. నువ్వు డబ్బు సంపాదించకపోతే సొంత తల్లిదండ్రులైనా సరే నిన్ను ఇంటి బయట కొడతారు, తరిమి కొడతారు. ఎందుకంటే ఇప్పుడు వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ద్వేషిస్తున్నారు. అంటే నువ్వు సంపాదించే డబ్బుకే విలువ కానీ నీకైతే విలువ లేదు. సో మనుషులందరూ కూడా అలానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నీతో అవసరం ఉంటే తప్ప రిలేషన్షిప్ అనేది ఎవరు నీతో మెయింటైన్ చేయరు. అవసరం అనేది లేకపోతే నీతో కనీసం కూడా మాట్లాడరు. నీ బ్రతుకు గురించి ఆలోచించరు, నీ యొక్క మంచితనాన్ని గురించి ఆలోచించరు. అలాంటి వ్యక్తిత్వాలు ఉన్న ఈ ప్రపంచంలో నిజాయితీ, మంచితనం పనికి రావు. అంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా చేసే పనులు మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. నీకు వాళ్ళతో అవసరం లేదు అని తెలిసినప్పుడు, వాళ్ళతో నీకు అవసరం లేదని తెలిసినప్పుడు, నీ దగ్గర డబ్బు లేదని తెలిసినప్పుడు నిన్ను వాళ్ళు నీచంగానే చూస్తారు, నువ్వు ఎంత ప్రేమ చూపించినా. ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం 99% మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకు నచ్చినట్టు ఎదుటి వాళ్ళు ఉండాలని ఫీల్ అవుతుంటారు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒకరికి నచ్చినట్టు ఇంకొకరు ఉంటే ఆ ఒకరు అవసరం లేదు. నాకు నచ్చినట్టే ఉన్నప్పుడు మాత్రమే వీడు మంచోడు అనుకోవడం అనేది కూడా చాలా తప్పు. అంటే అది కొంతమంది మూర్ఖుల్లో ఉంటుంది. అలాంటి మూర్ఖత్వం పట్టిన వ్యక్తిత్వాలు మన చుట్టూ చాలా మంది ఉంటారు. మన రిలేటివ్స్ కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అలా ఉంటేనే మంచోళ్ళు. అంటే నీకు ఏదైనా మంచి చేస్తేనే మంచోళ్ళు, లేదంటే చెడ్డోళ్ళు. ఇదే ప్రపంచం. అలాంటి దరిద్రపు ప్రపంచంలో బ్రతుకుతూ మనము నిరంతరము బాధపడుతూ ఉండాల్సినంత అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. నీ సంతోషాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. కానీ నిరంతరం నువ్వు బాధపడుకుంటూ ఫీల్ అవుతూ ఉండాల్సినంత అవసరం అయితే లేదు. నువ్వు ఏం చేస్తే నీ జీవితానికి కరెక్టో నీకు తెలిస్తే నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు. అంతేగాని పక్కన వాళ్ళకి నచ్చినటువన్నీ నువ్వు చేసుకుంటూ పోతే అది జీవితమే కాదు నాకు తెలిసినంత వరకు. సో నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు సంతోషంగా ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో అలానే ఉండు. ఏదో నువ్వు త్యాగాలు చేసి ఇది చేసేది ఎప్పుడైతే నీతో అవసరం లేదు అని మనుషులకు అర్థమైపోతుందో, ఆకాశాన్ని చుట్టిన మబ్బులు ఎలా అయితే విడిపోతాయో సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీ చుట్టూ ఉన్న మనుషులు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అది కన్ఫర్మ్. అది ఎవరైనా కావచ్చండి. అది సొంత తల్లిదండ్రులు కావచ్చు, సొంత అన్నదమ్ములు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎన్నో. అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా కూడా చిన్న చిన్న మాటలకి మనుషులను వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వదలకుండా నీ లైఫ్ చుట్టూ, నీ జీవితం చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన స్ట్రాంగ్ రిలేషన్స్. అంతేగాని ఒక బాధ వచ్చినప్పుడు వదిలేసేది, లేదంటే ఒక సంతోషం వచ్చినప్పుడు షేర్ చేసుకునేది, ఇవి అసలు ఫ్రెండ్షిప్లు కాదు. ఫ్రెండ్షిప్లు కాదు, రియల్ రిలేషన్షిప్స్ కాదు. నీకు బాధ వచ్చినా, భయం వచ్చినా, ఏదొచ్చినా నేనున్నాను నీతో, నీ తోడు అని ఎవరైతే వస్తారో వాళ్ళే నీ నిజమైన రిలేషన్స్. అంతేగాని ఈ ఫేక్ రిలేషన్స్ అన్నీ కూడా వేస్ట్. అంటే మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో ఏర్పడినది. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మనుషులు స్వార్థపరులు. అలాంటి స్వార్థపరుల కోసం నువ్వు ఏది చేసినా వృధానే. నువ్వు కష్టపడు, నువ్వు ఎదుగు. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో నువ్వు దిగజారాల్సిన అవసరం లేదు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది చేసినా, మంచి చేసినా నీకే, చెడు చేసినా నీకే. కాబట్టి ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలని ఎదుటి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఎవరి సలహాలు తీసుకోని అవసరం లేదు. నీకంటూ దేవుడు ఒక మనస్తత్వం ఇచ్చాడు, ఒక మైండ్ ఇచ్చాడు. కాబట్టి ఆ మైండ్తో ఆలోచించుకో. ఆ మనస్తత్వం గురించి, మనుషుల గురించి తెలుసుకొని దానికి తగ్గట్టు జీవితాన్ని కొనసాగించాలి తప్ప ఎట్టి పరిస్థితిలో ఎదుటి వాళ్ళకి స్లేవ్ అంటే ఒక బానిస బతుకైతే బతకద్దు. బానిస బతుకంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పినట్టుగా వినడాన్నే బానిస బతుకు అంటారు. అలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా అసలు బ్రతికే లేకుండా ఉండే మంచిది.
ఎప్పుడు కూడా నీలాగా నువ్వు బ్రతకడం నేర్చుకో. నీలాగా నువ్వు ఉండడం నేర్చుకో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అలాట్.